హాయ్ ఎవరివన్, సిరీస్ ప్రాబ్లం. కొంత సొమ్ము 3 ఇయర్స్లో 550 రూపీస్ మొత్తం అగును. అదే సొమ్ము 4 ఇయర్స్లో 650 మొత్తం అగును. అసలు ఎంత అన్నాడు. సో ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. షార్ట్కట్లో చెప్తాను చూడండి. ఇక్కడ 3 ఇయర్స్లో 550 అన్నాడు, 4 ఇయర్స్లో 650 అన్నాడు. 4 ఇయర్స్లో 650 మొత్తం అవుతుంది, అంటే మొత్తం అంటే వడ్డీని అసలుని 4 ఇయర్స్లో. అలా 3 ఇయర్స్ ఎంత ఇచ్చాడు, 3 ఇయర్స్లో వడ్డీని అసలు 550 ఇచ్చాడు. ఓకేనా. సో వడ్డీ కావాలి ఫస్ట్. 4 - 3 ఎంత, 1 ఇయర్కి వడ్డీ చూద్దాం. 650 - 550 ఎంత, 100. సో 1 ఇయర్కి వడ్డీ 100 రూపీస్. 3 ఇయర్స్కి వడ్డీ చూద్దాం. 3 × 100 300 రూపీస్ వడ్డీ అవుతుంది. ఇక్కడ 3 ఇయర్స్ చూసాం కాబట్టి 550లోంచి 300 తీసి, సో మొత్తంలోంచి వడ్డీ తీసేస్తే మనకు అసలు వస్తుంది. అసలు ఎంత వచ్చింది, 250 వచ్చింది. సో అసలు 250 కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది.